హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే డోర్ ఓపెన్ చేసి బయటికొచ్చి చూశానండి. చూడండి 5:20 అవుతుంది. ఎంత వెలుతురుగా ఉందో. మాకైతే ఇక్కడ ఎవ్వరూ కనిపియరు ఎక్కువగా. సాటర్డే, సండే టిఫిన్ చేయకుండా మంచిగా రెస్ట్ తీసుకున్నానండి. ఈరోజు మండే కదా! పిల్లలిద్దరికీ స్కూల్ ఉంటుంది. మా సార్‌కి కూడా స్కూల్ ఉంటది. వాళ్ళ కోసం అయితే టిఫిన్ చేయాలి. ముందుగా అయితే నేను కిచెన్‌లోకి వచ్చేసాను. కిచెన్‌లోకి రాగానే చెప్పాను కదండీ! నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా! వాటిని సదురుకుంటున్నాను. నేను నైట్ గిన్నెలు తోమగానే సదరనండి. ఇక్కడ పెట్టేస్తాను. ఎందుకు అంటే గిన్నెలకు వాటర్ మొత్తం ఆరిపోతాయి కదా! ఆ తర్వాత సదురుకుంటే కింద కిచెన్‌లో వాటర్ ఏం పడవు. అందుకని నైట్ తోమి అక్కడ పెట్టేస్తాను. మార్నింగ్ లేవగానే ఇక కిచెన్‌లోకి వచ్చి గిన్నెలైతే సదిరేసుకుంటాను. ఈ అందరికీ కామన్‌గా ఒక డౌట్ రావచ్చండి. నేను లేవగానే కిచెన్‌లోకి వెళ్తాను కదా! బయట ఊకడం, ముగ్గు వేయడం అలాంటివి నేను చేయవా అని అనుకునే ఉంటారు. నేనేం చేస్తానంటే మార్నింగ్ లేసి కిచెన్‌లోకి వచ్చి కిచెన్ మొత్తం సదిరేసుకున్నాక నాకు పిల్లలకు టిఫిన్ చేసే టైము ఉండదండి. హడావిడిగా అయిపోతూనే ఉంటది మార్నింగ్ లేవగానే. అయితే నేనేం చేస్తానంటే టిఫిన్ చేసుకుంటూ ఇల్లు ఊకడం, మళ్ళీ టిఫిన్ చేసుకుంటూ బయట ఊకడం, తర్వాత కడిగేది ఉంటే కడగడం, ఇల్లు తుడవడం అలా చేసుకుంటాను. ఇప్పుడు ఉప్మా చేశాననుకో, ఉప్మా పొయ్యి మీద వేసేసి ఉప్మా ఉడికేలోపు ఒక రూమ్ ఊపుకొస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ మధ్యలో కలిపేసి మళ్ళీ ఇంకొక అట్లా చేసుకుంటానండి. దోశ వేస్తారనుకో, ఒక దోశ వేస్తాను, కొంచెం కిచెన్ ఊపుతాను. మళ్ళీ ఇంకో దోశ వేస్తాను, కొంచెం హాల్‌లో ఊపుతాను. ఇలా అయితే పని చేసుకుంటూ టిఫిన్ చేస్తానండి. అంటే ఇంకా బయట ముగ్గేయడం ఎప్పుడెప్పుడు వేస్తానంటే ఎవ్రీ మంగళవారము, శుక్రవారము, శనివారం అయితే ముగ్గు బయట వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు పని తీరకపోతే ఆ ముగ్గు కూడా వేయనండి. ఎందుకు గిన్నెలు అయిపోయాయి కదండీ! ఇప్పుడు ఒక గ్లాస్‌లో వామ్ వాటర్ తాగుతున్నాను. మా ఇంట్లో వాళ్ళందరం మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా వేడి నీళ్ళని తాగుతామండి. వేడి నీళ్ళు తాగడం వల్ల మన బాడీ చాలా ఫిట్‌గా ఉంటుంది. ఇంకోటి మోషన్ ఫ్రీ ఉంటుంది. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ అలాంటివి ఏమి ఉండదు. బాడీ హెవీగా అనిపియదు లేవగానే. నేను కన్నయ్య విషుకి కూడా లేవగానే వామ్ వాటర్ ఇస్తాను. మా పిల్లలు కూడా చక్కగా తాగేస్తారండి. నేను తాగడం అయిపోయింది కదా! ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. ఈరోజు టిఫిన్‌లోకి మా సారు చపాతీ చేయమని చెప్పారు. చపాతీ చేయడానికైతే ముందు పిండిని జల్లించుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకొని స్టైనర్‌లో పిండి వేసుకొని మంచిగా జల్లించుకుంటున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నానంటే నేను ఇక్కడ మిల్లు ఉంటుంది. ఆ మిల్లు దగ్గరికెళ్ళి నేను పిండి తీసుకొస్తానండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గోధుమలు వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకొని మనం పిండి అడగగానే ఎప్పటికప్పుడు పట్టించి ఫ్రెష్‌గా ఇస్తారనమాట. పాలిష్ చేసినవి అలాంటివి ఏమి ఉండవు వాళ్ళ దగ్గర గోధుమలు. మిల్లులో పట్టించిన పిండి కదండీ! కొంచెం పొట్టు ఉండనే ఉంటుంది. ఒక్కసారి జల్లించుకుంటే సరిపోతుంది అన్నట్టుగా నేనైతే చపాతీ చేసేటప్పుడు కంపల్సరీగా పిండిని మొత్తం జల్లించుకుంటాను. నేను చపాతీలో సాల్ట్ ఎయ్యనండి. మేము ఇంట్లో సాల్ట్ తక్కువగా వాడతామండి. పూరీలో, చపాతీలో అయితే అస్సలు సాల్ట్ ఎయ్యను. ఇంకా వేరే టిఫిన్‌లో అయితే కొంచెం వేసి లేనట్టుగా వేసుకుంటాను. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా. పిండిని మాత్రం మంచిగా కలిపేస్తున్నాను. మార్నింగ్ కదండీ! ఇంకా కిచెన్‌లోనే పని చేస్తాను. బయటికైతే అస్సలు ఎళ్ళను. ఎందుకు అంటే బయట కూర్చొని పిండి పిసుకోవడం వల్ల మా సార్ ఉంటారు కదా! తనతో మాట్లాడుతూ నేను పని చేస్తే చాలా లేట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి నేను 6:40కే టిఫిన్ రెడీ చేయాలి కదా! అందుకని మార్నింగ్ టైంలో ఏ పని చేసినా కూడా కిచెన్‌లోనే చేసుకుంటానండి. పిండి పిసకడం అయితే అయిపోయింది. దానిపైన ఒక బౌల్ పెట్టుకొని పక్కకు పెట్టానండి పిండిని. ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇస్తాను. ఈలోపు కర్రీ చేయడానికైతే వెజిటబుల్స్ తీసుకున్నాను. మీ అందరికీ తెలుసా ఇవేం వెజిటబుల్సో? ఈ కూరగాయలనైతే పర్వాలని అంటారు. ఇది బీహార్‌లోనే దొరుకుతుందంట. అయితే మా సార్ కూడా వచ్చిన కొత్తలో ఈ వెజిటబుల్స్ అయితే అస్సలు తెలీదు. కానీ ఏమైందంటే మా ఇంటి ముంగడ ఆంటీ ఉంది కదా! తను పరోల్ వండి చపాతీ లేకపోతే పరోటా చేసి మాకిచ్చేదనమాట. అప్పుడప్పుడు నేను మా సారే ఇద్దరం తినేవాళ్ళము. అప్పటినుంచి మాకు ఈ పరోల్ ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది. అందుకని మేము కూడా వండేసుకుంటున్నామండి ఇంట్లోకి తెచ్చి. ఈ వెజిటబుల్స్‌ని తీసుకొచ్చి కూడా 1 వీక్ అయిపోతుందండి. మార్నింగ్ టైంలో
కొన్నిసార్లు లేట్ అవ్వడం వల్ల చపాతీ చేయలేకపోతున్నా. అయితే నేనేం చేశానంటే చపాతీ చేసిన రోజే పరవన్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చపాతీలోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నట్టుగా రోజు పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఈరోజు మండే కావడంతో కొంచెం తొందరగా లేసాను. మా సార్ పూజ చేసుకుంటారని. ఇంకా తొందరగా లేసాను కాబట్టి ఇంకా చపాతీ కర్రీ చేద్దామని చెప్పి ఇంకా పరవలు తీసుకున్నాను. అంతా కట్ చేసుకుంటున్నానండి. ఈ పరవలు ఒక 2-3 డేస్‌కే మగ్గిపోతూ ఉంటాయి. ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయండి. వీటన్నిటిని సన్నగా ఇలా ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు హీటర్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. అయితే నేను ఒక హీటర్ మీదనేమో చపాతీ చేస్తాను. ఒక హీటర్ మీదనేమో ఫ్రై చేస్తాను. హీటర్ ఆన్ చేశాక ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర కూడా వేడైపోయింది కదా! నేను ఒక ఆనియన్ కట్ చేసి ఈ పరవలని వేసుకున్నాను. ఇప్పుడు కూరగాయలన్నిటిని ఒకేసారి వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్‌లో అయితే ఒక నిమిషం పాటు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూరగాయలకు పచ్చివాసన పోతుందండి. చూడడానికైతే కొంచెం దొండకాయలాగానే కనిపిస్తున్నాయి కదా! కానీ వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. అంతా ఒకసారి కలిపేసుకున్నాక పైనుంచి ప్లేట్ పెట్టాను. ప్లేట్ పెట్టి నేను ప్లేట్‌లో వాటర్ పోస్తానండి. నేను చపాతీ చేసేలోపు పరవన్ చక్కగా ఉడికిపోతుంది. పైనుంచి వాటర్ వేయలేదనుకోండి, నా హీటర్ వల్ల కర్రీ మొత్తం మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండడానికి నేనైతే పైనుంచి ప్లేట్‌లో వాటర్ పోస్తాను. అలా పోయడం వల్ల కర్రీ కూడా చక్కగా ఉడుకుతుంది. గ్రేవీ కూడా వస్తుందండి. ఒకవైపు అయితే కర్రీ అవుతుంది. నేను హీటర్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేశాను. ఎందుకు అంటే నేను అన్నీ ఒకేసారి ఏం చేయను చపాతీ. ఒకటి చేసి కాల్చిన తర్వాత ఇంకో చపాతీ చేస్తాను. అందుకే ముందుగా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను చపాతీని చాలా చిన్నగా చేస్తానండి. ఎందుకు అంటే నేను వాడుతుంది కరెంట్ హీటర్ కదా! పెద్దగా చేస్తే చపాతీ అంచుల వెంబడి అస్సలు కాలదు. అందుకే నేను బీహార్ వాళ్ళు కూడా ఇంతే చిన్న సైజులో చేస్తారు. వాళ్ళు చపాతీలు ఇక్కడ ఎలా చేస్తారో నేను కూడా అట్లనే చేస్తాను. మా ఇంటికి కూడా ఆంటీ ఉంది కదా! తనైతే నాకు ఇలా చపాతీ చేయడం అయితే నేర్పించింది. మీ అందరికీ నా వెనకాల చపాతీ పీట కనిపిస్తుంది కదా! నేను ఆ పీటని వెజిటబుల్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తానండి. దానిపైన అస్సలు చపాతీ చేయను. నాకు ఎప్పటినుంచో ప్లేట్ పైన చపాతీ చేయడం చాలా అలవాటైపోయింది. మీరు చూస్తున్నారు కదా! నేను ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన చపాతీ చేస్తున్నాను. ఒకవైపు ఏమో చపాతీలని చిన్నగా కాల్చుకుంటూ మరోవైపు ఏమో చపాతీ చేసుకుంటున్నానండి. ఇలాగే చేస్తాను రోజు. మార్నింగ్ లేవగానే చాలా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో వారం రోజులు టిఫిన్ చేస్తే చేసిన టిఫిన్ మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్తవి చేస్తూ ఉండాలి. అంటే నేను వారంలో ఒకరోజు దోశ చేశాననుకో, ఇంకా వారం అయితే దోశ అస్సలు చేయను. అలా చేస్తూ ఉంటానన్నమాట. అలా చేయడం వల్ల ఆల్టర్నేట్‌గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా మనం టిఫిన్ పెట్టాలి కదా! అందుకే ఒకే రకం కాకుండా రోజు ఒక వెరైటీ చేస్తూ ఉంటాను. ఈరోజు చపాతీ చేశాననుకో, రేపు దోశ, ఎల్లుండి ఇడ్లీ, పూరి, వడ అట్లా చేస్తూ ఉంటాను. ఇక్కడ నాకైతే పరవలు మంచిగా ఉడికిపోయిందండి. కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కొంచెం సబ్జీ మసాలా ఇదంతా ఒకేసారి వేసేసుకున్నానండి. వేసుకొని ఒక నిమిషం పాటు కారం ఉడికేలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక ప్లేట్లో వాటర్ పెట్టాను కదా! ఆ వాటర్ వేసుకున్నానండి. ఎందుకు అంటే ఇప్పుడే కారం వేసాను కదా! పైనుంచి మూత పెట్టకపోవడం వల్ల కూర అయితే మాడిపోతుంది. అందుకే కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా చక్కగా ఫ్రై అవుతుందండి. నేను చేసే చపాతీలు అంత రౌండ్‌గా ఏం రావండి. షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. నాకు చపాతీ చేయడం సరిగ్గా రాదు. నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. అంటే రోజు నైట్ చపాతీ చేస్తాను మా సార్‌కి. తనకేమో ఆయిల్ వేసి చపాతీ కాలిస్తే అస్సలు నచ్చదు. ఇక్కడ ఆయిల్ వేయకపోతేనేమో చపాతీ వేరేలాగా ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే మా ఇంటి ముంగడ ఆంటీ చపాతీ చేయడం నేర్పించింది కదా! ఫుల్కాలాగా చేస్తూ ఉంటాను. అలా చేస్తేనే మా సారు, మా పిల్లలు ఇద్దరు తింటారండి. చూస్తున్నారు కదా నేను చపాతీ ఎలా చేస్తున్నానో. ఇలా చేయడం వల్ల ఫుల్కాలాగా మంచిగా చపాతీలు అయితే పొంగుతాయండి. ఒకవైపు చేస్తూ ఇంకోవైపు కాల్చుకుంటున్నాను.
ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ పెంక వేడవుతుంది కదా, వేడవ్వగానే ఇందాక ఉన్న పొడి పిండిని మొత్తం తుడిచేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ వేసుకొని పైన కొంచెం పిండి ఆరేటట్టుగా ఉంటుంది కదా, అలా ఉండిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పుకొని చిన్నగా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అలా కాల్చిన తర్వాత ఇందాక చేసిన చపాతీ ఉంటుంది కదా, దాని పైనుంచి చపాతీ వేసి ప్రెస్ చేస్తే చపాతీ మంచిగా పొంగుతుంది. ఇందాక చూసారు కదా ఎంత మంచిగా పొంగిందో చపాతీ. చపాతీలు చేయడం అయితే అయిపోయిందండి. ఈలోపు కర్రీ కూడా చల్లారిపోయింది. నేను మా పిల్లలకి మా సార్కి బాక్స్ పెట్టేస్తున్నాను. మా సార్కి అయితే 5 చపాతీలు పెట్టాను, విష్యుకేమో 2 పెట్టానండి, కనయ్యకేమో 1.5 చపాతీ పెట్టాను. నేను చేసినవి చాలా చిన్నగా ఉన్నాయి కదా, 5 సరిపోతాయి. అయితే ఫస్ట్ నేను ఎన్ని చపాతీలు మిగిలినాయో కౌంట్ చేసుకున్నానండి. 5 చపాతీలు ఏమో మిగిలినాయి. అయితే నేను ఏం చేశానంటే మా సార్కి 1 చపాతీ ఎక్స్ట్రా పెట్టాను. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకున్నానండి. విషు కన్నయ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు తినాలి అనిపిస్తే టిఫిన్ చేసి వెళ్తారు, లేకపోతే కొన్నిసార్లు టిఫిన్ చేయకుండానే వెళ్తారు. వాళ్ళ కోసం నేనైతే టిఫిన్ కంపల్సరీగా ఇలా పక్కన పెడతాను. కన్నయ్యకి టిఫిన్ పెట్టాక చపాతీని తుంచి పెట్టానండి. ఎందుకు అంటే వాడు స్కూల్కి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు. చపాతీ కర్రీ పెడితే వారికి తినడం వస్తుందో రాదో అన్నట్టుగా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసి బాక్స్లో పెట్టి కొంచెం ఫ్రై అయితే వేసానండి. ఆ తర్వాత వచ్చేసి మా సార్కి పెడుతున్నాను. మా సార్కి ఏంటంటే 5 చపాతీలు పెట్టాను కదా, తర్వాత 1 ఎక్స్ట్రా కూడా పెట్టాను. మొత్తం 6 చపాతీస్ పెట్టానండి. అయితే ఆ కర్రీ అయితే కొంచెం ఎక్కువగానే వేసేసాను. ఎందుకు అంటే సార్ వాళ్ళు కదండి స్కూల్లో టిఫిన్ బాక్సులు షేర్ చేసుకుంటారు. అందుకే నేను కొంచెం మిగిలేటట్టుగా ఎక్కువ పెడతాను. విషుకి, కన్నయ్యకి, మా సార్కి ముగ్గురికి బాక్స్ పెట్టేశానండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి ఇలా మీగడ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకో వైపు అయితే పాలు వేడి చేస్తున్నానండి. కన్నయ్యకి లేవగానే వామ్ వాటర్ తాగుతారు. వామ్ వాటర్ తాగానే ఖచ్చితంగా పాలు పోయాల్సిందే నేను. పిల్లల టిఫిన్ బాక్సులు తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టానండి. ఆ తర్వాత వాటర్ బాటిల్లో వాటర్ పెట్టాను. ఈ మీగడ ఉంది కదా, అదైతే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. బాక్సులు పెట్టడం అయిపోయింది. పిల్లల్ని ఇద్దరిని రెడీ చేయాలి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.